హలో, గుడ్ మార్నింగ్ అండి. తుల్లి వెలుగు అండి. అవునండి. ఫస్ట్ వాల్యూమ్ తగ్గించండి, ఇంకో ఫోన్లో వాల్యూమ్ తగ్గించండి, వినిపించట్లేదు. మీ పేరు? హలో, మీ పేరు? పేరు అరవింద్ అండి. అరవింద్, చెప్పండి. హలో, వినబడుతుందా? హలో హలో, వినబడుతుందా మీకు? వాయిస్ వినబడుతుంది. ఎస్, రైతు బంధు పథకం గురించి మాట్లాడుతాం. రైతు బంధు వచ్చిందా? రాలేదండి. రాలేదు ఇప్పుడు. అసలు రైతు బంధు ఎక్కడ సార్? అక్కడ రైతుల గురించి చర్చ లేదు అక్కడ. ఎస్, అవును, అదే మాట్లాడుతున్నాం. రైతు చర్చ వస్తలేదు సార్. మొత్తం నాయకులు చర్చ చూడడం కానీ ఏదైనా అదే నడుస్తుంది, వాళ్ళ నడుస్తుంది కానీ అవును, రైతుని పట్టించుకునే అంశం అనేది రాలేదు. అవును, వాస్తవంగా అవును. ఈ 2 నెలలుగా ఎక్కడ కూడా సంబంధిత శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కనిపిస్తాడు. రేవంత్ రెడ్డి సైతం ఇన్ని సభలు సమావేశాల్లో మాట్లాడుతున్నాడు, కానీ రైతు అనే ప్రస్తావన ఎక్కడ తీసుకురాలే. అదే లేదు సార్, అసలు తీసుకొస్తలేరు. ఇప్పుడైతే ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది, మళ్ళీ జూన్ పంట స్టార్ట్ అవుతుంది. అవును, అప్పటి వరకు ఇది వెళ్ళిపోయింది, మళ్ళీ తర్వాత జూన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అవును. సో రైతు బంధు రాలేదు ఇంకా. 5 ఎకరాల లోపు వరకు అందరికి ఇచ్చినామన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. రాలేదు ఇంకా మీకు? లేదు సార్, 4 acres కూడా రాలేదు. 2.5 వరకు వచ్చింది. ఇంకొకటి ఏంటంటే సార్, లాస్ట్ టైం వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళింది కదా సార్, గుట్టలకు పాములకు 100,000 ఎకరాలకు రైతు బంధు పోలేదు, వాళ్ళకి కాంగ్రెస్ నెలకు పోలేదా? అవును, ప్రతి ఒక్కరికి వచ్చింది. రైతు అనేది సాధారణ రైతు అనేది మినిమం ఒక 10 ఎకరాల వరకు ఉంటుంది. 5 ఎకరాలనే రైతు కట్టా పెడితే అది కూడా నష్టమే మంచి రైతుకి. 100 ఎకరాలు పెట్టమంటే ఒక 10 ఎకరాలు లిమిట్ ఆల్రెడీ శాసన మండలిలో కూడా. సరే, కట్ ఆఫ్ సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందా, అసలు ఏం జరగబోతుంది అని ఊహాగానాలే. ప్రభుత్వానికి అధికారికి ఇక్కడ చెప్పలేదు. సరే, కట్ ఆఫ్ ఏం పెడతా సర్వసంగతి, కానీ ఉన్న రైతు బంధు తీయాలి కదా. వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఈ రైతు బంధు పథకానికి సంబంధించి పాత రైతు బంధే పోని అదే ఇవ్వాలి కదా. అది కూడా ప్రస్తావన లేకుండా తాత్సారం చేస్తారని ప్రభుత్వం ఏ నిదర్శనం అనుకోవాలి? లేదు సార్, రైతు బంధు వాదన అసలు ఏ నాయకుడు మాట్లాడుతలేరు అక్కడ. అవును. సో మీరేం చెప్తారు? ఈ 100 రోజులు పూర్తయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై, పార్లమెంట్ ఎన్నికలకు మళ్ళీ సిద్ధమవుతున్నది. ఈ 100 రోజులకు సంబంధించి మీరేం అభిప్రాయం వ్యక్తం చేస్తారు? మీ అభిప్రాయం ఎట్లున్నది? మంచిగుందా? కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నది సార్? రైతుకు కానీ, రైతు కూలి కానీ, పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎటువంటి సహకారం లేదు సార్. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే వాళ్ళ తిట్టుకోవడం, వాళ్ళ నడుస్తుంది, పార్టీ లొల్లి. వీళ్ళు రైతుల గురించి ఇప్పటి వరకు అయితే చర్చలు 100 రోజుల్లో ఎలాంటి పని జరగలేదు. ఓకే, మీరు అసహనంగా ఉన్న రైతు అంటే మీరు సాటిస్ఫై కాలేదు ఇంకా ఈ 100 రోజుల పరిపాలన గురించి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సిర్పూర్ నియోజకవర్గం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రాంతం ఇప్పటికే వెనుకబడి ఉన్న ప్రాంతము. ఓకే, ఎలాంటి డెవలప్ కూడా లేదు. ఓకే, ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సు లేదు సార్ మా ఏరియా, కొన్ని ఏరియాలకు ఆర్టీసీ బస్సే లేదు. ఓకే, 10 సంవత్సరాల వచ్చిన తెలంగాణ వచ్చి, భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 రోజులు అయితే ఇంకా కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతాలు ఉన్నాయా? ఇంకా ఎవరైతుంది సార్? మేము కూడా భూస్థాపిత కూడా ఇంకా బస్సు వస్తలేదు, మా పిల్లలకి తప్పుడు కూడా వస్తలేదు బస్సు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, ఓకే సార్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. హలో 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 నమస్తే అండి, మాట్లాడుతున్నారా? రైట్. సో ఇది పరిస్థితి. 2 ఎకరాలలో కూడా ఇంకా పూర్తిగా జమ కాలేదట. వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే 5 ఎకరాల లోపలికి 90% పూర్తయిందని చెప్తున్నారు. సార్, రాజకీయాలు చేయండి. మీరు రాజకీయాలు చేస్తారా, లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీని ఇంకా పైకి తీసుకొస్తారా? కాంగ్రెస్ పార్టీ ప్రధాని మీరే అవుతారా? ఇవన్నీ తర్వాత సంగతి. రేవంత్ రెడ్డి గారికి ఒక రాజకీయ నాయకుడుగా ఆయనకున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఆయనకున్న ప్రజాస్వామ్యం వాళ్ళకు కూడా హక్కు ఉన్నది. మీరు ఏం చేస్తారో మీరు చేయండి, మీ ఇష్టం. కానీ మీరు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా, పీసీ అధ్యక్షుడిగా మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. అది దానికి ప్రజలకు సంబంధం లేదు. దాని గురించి ఎవరు మాట్లాడుకోవాలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏ రకంగా విశ్లేషణ చేయాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి వ్యత్యాసం వాళ్ళే నిర్ణయించుకుంటారు. కానీ రైతులకు ఇచ్చిన హామీని కానీ, నిరుద్యోగులకు ఇచ్చిన హామీని కానీ, కార్మికులకు, కర్షకులకు ఇచ్చిన హామీలను కానీ ఏమైందని ఒక ప్రశ్న మాత్రం డెఫినెట్గా అటు ప్రజల నుంచి ఉత్పన్నమే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మిమ్మల్ని మీడియా కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఆ ప్రజాస్వామ్యం మాకున్నది. సో ఎప్పుడు నెరవేరుస్తారో? మరి ప్రస్తుతం ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ కోడ్ అయిపోయేసరికల్లా మళ్ళీ జూన్ 4 తేదీ వస్తుంది. మరి జూన్ 4 వరకు ఎప్పుడు మీరు అమలు చేయబోతున్నారు? జూన్ 4 అంటే మళ్ళీ తిరిగి వర్షాకాల పంట కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. యాసంగి పంట డిసెంబర్ మొదటి వారం రెండో వారంలో కన్నా వేసిన పంటకి ఈరోజు మార్చి 18 తారీఖు ఈ రోజు వరకు కూడా రైతు బంధు సాయం అందలేదు. 50%, 90% మార్చి 15 కల్లా మొత్తం అందరికీ వేసేస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చిండు.
కనీసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడా అంటే కూడా 3 రోజులుగా 4 రోజులుగా ఇదే మాట మాట్లాడుతున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మిస్సింగ్. ఆయన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా అంటే ఎవడు కనబడిన ప్రయత్నం ఎవరు కూడా ఆయన కనుచూపు మేర ఎవరు కనబడట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇన్ని సభలు సమావేశాల్లో మాట్లాడిన కానీ ఏ రోజు కూడా దీనికి సంబంధించి ప్రస్తావన తీసుకురాలి. రైతుల గురించి కనీసం వాళ్ళ మాట కూడా లేవనెత్తలే. మరో ఫోన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం చివరిగా. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? మేము బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓకే, చెప్పండి. మాకు ఏది కూడా వసతులు కరెక్ట్ గా లేవు సార్. రైతు బంధు రావడం లేదు, పోతే గ్యాస్ కూడా అది ఎన్నిసార్లు పెరిగినా నామోదు కావడం లేదు. వైట్ కార్డు ఉండి కూడా. వైట్ కార్డు ఉందా మీకు? అయినా కూడా గ్యాస్ వస్తలే? ఆయన రావడం లేదు. ఎందుకు కారణం ఏమంటారు మరి అధికారులు? అక్కడ అడగలే అక్కడ ఏజెన్సీ దగ్గర? ఇప్పటికి 4-5 సార్లు పోయి కలిసినా గానీ ఎక్కడో అప్లికేషన్ ఇవ్వాలన్నట, మున్సిపల్ ఆఫీస్ పోవాలి, ఎక్కడో పోవాలి అని మళ్ళీ చెప్తుంది. అన్ని అప్లికేషన్ రాసిచ్చినాం. 1-2 సార్లు పిలిచి అడిగిండు, 2 సార్లు పోయి చెప్పినాము, నామోదు చేసినాము, అయినా మాఫీ కావడం లేదు. కరెంటు బిల్లు మాఫీ అన్నారు, అది కూడా కావడం లేదు. రేషన్ కార్డు ఉంటే కరెంటు రావట్లేదు, మీకు ఉచిత కరెంట్ లేదు, గ్యాస్ కనెక్షన్ కి సంబంధించి 500 గ్యాస్ సిలిండర్ కూడా లేదా? రైతు బంధు కూడా లేదు. రైతు బంధు ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 5 ఎకరాలు ఉన్నది, ఇంతవరకు ఏది రాలేదు. ఇంకా రైతు బంధు పథకం జమ కాలే మీకు. సో ఏం చెప్తారు? 100 రోజుల పరిపాలనలో మేము చాలా బాగా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నాడు. మీకేమనిపించింది 100 రోజుల పరిపాలన గురించి? 100 రోజుల పరిపాలనలో బాగా అవస్థలే పడుతున్నాం కానీ తిరిగి నిలబడుతున్నాం. వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ ఇవ్వాలి, కాగితాలు రాసేయాలని ఇబ్బంది పడుతున్నారు. ఉచితాల కోసమే ఈ తిరుగుడు అవుతుంది కానీ వచ్చింది ఏ ఒక్క ఉచితం లేదు ఇంతవరకు. ఏమంటారు మరి? మీకు రాకపోతే వైట్ రేషన్ కార్డు ఉన్నది కదా, ఒక బీద కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని నాకు ఏమంటున్నారు అక్కడ? అడుగుతాడు సార్, ఎవరెంబడి పోయినా వాళ్ళు వస్తుంది, వెళ్ళండి, మాఫీ అవుతుంది అని అంటుంది. ఏం మీ నియోజకవర్గంలో ప్రజాపాలన పెడుతున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమారే కదా, ఏం తప్పుడు చేస్తలే, ఏం మాట్లాడతలే? వినోద్ కుమార్ గారు మొన్న వచ్చేళ్ళు ఇండ్ల పట్టాల కోసం ఇచ్చిండు. 3 ఇండ్లు ఉంటే 1 ఇంటి ఆయనకు వచ్చింది, 2 ఇండ్లలోకి రాలేదు. అట్లా అక్కడ కూడా ప్రజాపాలన అని చెప్పి ప్రజల సమస్య తెలుసుకుంటామని చెప్పన్నారు ఎమ్మెల్యేలు కూడా. ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతలేరు మరి అక్కడ? ఏం మాట్లాడతలేదు సార్, వాళ్ళు ఎప్పుడో ఒక రోజు వస్తారో వెళ్ళిపోతారు. మళ్ళీ హైదరాబాద్కి ప్రయాణం. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఈ 100 రోజుల పరిపాలన కాంగ్రెస్ పార్టీ 100 రోజులు పూర్తి చేసుకున్నది. ఎన్నికల కోడ్ వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 100 రోజుల గురించి ఏమనిపిస్తుంది? ఒక్కటే సార్, మేము ఆశించింది పాత వాటిని కంటిన్యూ చేసుకుంటా ఒక్కొక్కటి అందరికి వర్తింప చేస్తారని ఆశించారు. ఓకే, అందరికి సరిసమానంగా కూడా ఏమి రావడం లేదు. అందరికి న్యాయబద్ధంగా ఈ కమిషన్లు ఏం లేకుండా అందరికి సరిసమానం రావాలని కోరుకున్నారు, అంతే కోరుకున్నాం. ఇప్పుడు అమలు అవుతుందా మరి ఏమన్నా కొంచెమన్నా? ఇప్పుడు ఏం అమలు అవుతాను సార్, మేము తిరగలేక నిలబడుతున్నాం. 80 సంవత్సరాలు నా ఏజ్, నేను ఏమని తిరగగలుగుతా సార్ ఆఫీసులో? ఒకసారి అంటే అప్లికేషన్ మేము నింపినాము, అన్ని నామోదు చేసి ఇచ్చినాము, మన బాధ్యత. అది ఎక్కడో పోయింది. ఇది ఎంక్వైరీ కూడా వచ్చినట్టు కదా, గ్యాస్ కనెక్షన్ కోసం ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కోసం కూడా ఇళ్లకు ఎంక్వైరీ కోసం కూడా వచ్చినట్టు కదా. అప్పుడు ఎంక్వైరీలో ఏం చెప్పలే వాళ్ళు? రాలేదు సార్, మా ఏరియాకి రాలేదు. ఒక్కొక్క దగ్గర ఏరియాలో వచ్చి వెళ్ళిపోయారు. ఎంక్వైరీ కూడా రాలేదు సరిగ్గా. పోయినాము, పోయి కలిసినాము. కలిస్తే వాళ్ళు రేషన్ కార్డు నంబర్ అవి తీసుకున్నారు. సరే మీకు వస్తుంది వెళ్ళండి అన్నారు, కానీ రాలేదు. అవి అన్నట్టు వాళ్ళు ఒక 4 వస్తారు, ఒక దగ్గర కూర్చోండి ఏరియా మొత్తం వార్డు మెంబర్ మొత్తం అందరికి పిలిపిస్తారు. అట్లా పోయి నామోదు చేసుకుంటే అవి కూడా ఎంటర్ కావడం లేదు, రావడం లేదు. 80 సంవత్సరాల మీకు? 80 సంవత్సరాల పెద్ద అయినా మీరు? అవునయ్యా, 80 సంవత్సరాల పెద్ద అయినా ఇది మాట్లాడాలి. ప్రభుత్వం ఏం చేయాలి కదంటే 80 సంవత్సరాల పెద్ద అయినా కూడా వచ్చి ప్రతిసారి మీకు పథకం రాలేదంటే 10 సార్లు పోయి అప్లికేషన్ ఇచ్చినా కూడా రాలేదట. వీటి మీద శ్రద్ధ పెట్టాలి, వీటి మీద ధ్యాస వహించాలి కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసము ఆ ఓటింగ్ కూడా 80 సంవత్సరాల ఇంటి దగ్గర ఉండి ఓటు చేయొచ్చు అనేది గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. కానీ ఈ ఉచితాల కోసం తిరగలేక మెరుగెడుతున్నాం అయ్యా పూర్తిగా.
మాకి అసలే వెళ్ళడము తిరగడము కష్టం ఈ ఎండలకు, డన్. దానికోసం కూడా తిరుగుడే జరుగుతుంది. సరే.